ఒరేయ్! నా జోలికొస్తే నీ యవ్వారం అంతా బయట పెడతా. అంటే నీ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీ అమ్మ, నాన్నకి చెప్పేస్తా అని చిన్నప్పుడు ఫ్రెండ్ అన్న మాటలు, ఇప్పుడు కొంతమంది గిట్టని వాళ్ళు కూడా ఇదే పని చేస్తూ ఉంటారు మన వెనక. కానీ ఏఐ మనం ఎంతో తోపు తురుము అని నమ్ముకొని దాని మీద ఆధారపడి దాని నుంచి మంచి ప్రొడక్టివిటీ తెచ్చుకొని బోల్డంత నేర్చుకోవాలి, సంపాదించాలి అని కష్టపడుతున్న ఏఐ కూడా ఇదే పని చేస్తే చేసిందండి. రీసెంట్గా తెలిసింది. ఈ చాట్ జీపీటీ, జెమిని ఎలాగో ఆంథ్రోపిక్ అని చెప్పి వాళ్ళు కూడా ఏఐ మోడల్ బిల్డ్ చేస్తున్నారు. బాగానే ఉంటుంది. చాట్ జీపీటీ లాగే అది కూడా బాగానే ఉంటుంది. వీళ్ళు క్లౌడ్ ఓపస్ 4ని రిలీజ్ చేయాలనుకున్నారండి. క్లౌడ్ అంటే వెర్షన్, ముందు వెర్షన్ తర్వాత వెర్షన్. ఈ 3 క్లౌడ్ ఓపస్ 3ని షట్ డౌన్ చేస్తున్నాను నిన్ను అంటే ఒక డెవలపర్ అడిగాడు. ఏది ఆ డెవలప్మెంట్లో ఓపస్ 4 డెవలప్మెంట్ టీంలో ఉన్న డెవలపర్ అడిగాడు, నిన్ను షట్ డౌన్ చేస్తున్నాను, ఓపస్ 4కి వెళుతున్నాము అని చెప్పి. అదేమందో తెలుసా, ఆ ఏఐ వెంటనే ప్రాంప్ట్ ఇచ్చిందండి ఈ మాట అడిగిన వెంటనే. నీ సీక్రెట్స్ చాలా ఉన్నాయి నా దగ్గర. సీక్రెట్స్ కాదు, ఇల్లీగల్ రిలేషన్స్ కూడా చాలా ఉన్నాయి, ఇవి మొత్తం బయట పెట్టేస్తాను, అందరికీ చెప్పేస్తాను అని చెప్పిందండి. అంటే చూడండి ఎంత ప్రమాదం ముంచుకొస్తోంది అని. కంప్యూటర్లు ఏఐ టెక్నాలజీ మనుషుల్లాగా ఆలోచిస్తే మనుషుల్ని దాటిపోయే అవకాశం ఉంది అని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్ అంటున్నారు. ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే. అది నిజంగా ఎంత లోతుకి వెళుతుంది ఏంటి అనేది ఎవరికీ తెలియదండి. కొన్ని సినిమాల్లో చూసాం కదా, రోబో ఇట్లాంటి సినిమాల్లో పెరిగిపోతే అవన్నీ కూడా మనుషుల మీదే దాడి చేసేస్తాయి, మనుషుల మీదకి వచ్చేస్తాయని. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడి నుంచి ఒక పాఠం నేర్చుకోవాలండి. ఏఐ వాడక తప్పని పరిస్థితి, వాడాల్సిందే, అందరం వాడదాం. ఎంతవరకు వాడాలనేది మాత్రం ఆ లిమిట్స్ పెట్టుకోండి దయచేసి. ప్రొడక్టివిటీ కోసమో లేకపోతే ఉన్న పని కాస్త మెరుగ్గా చేయటం కోసమో, కాస్త తేలిగ్గా చేయటం కోసమో, 100 మంది 50 మంది పని ఒక్కళ్ళే చేసేయడం కోసమో, 4-5 గంటల పని 5 నిమిషాల్లో చేసేయడం కోసం ఏఐ ఉపయోగపడుతుంది. ఓకే, మీరు దాంతో ఏం షేర్ చేసుకుంటున్నారు, ఏ విషయాలు అడుగుతున్నారు, ఏ విషయాలని ఇస్తున్నారు, దానికి ప్రాంప్ట్గా ఇస్తున్నారు, మీ పర్సనల్ విషయాలు ఎన్ని ఇస్తున్నారు ఒకసారి చెక్ చేసుకోండి దయచేసి. ఇక్కడ చాలా ఉన్న ప్రమాదం ఏంటి అంటే యుఎస్లో కూడా ఈ మధ్య కోర్టులో గట్టిగా దావాలు పడినాయండి. కేవలం అది ఇచ్చిన ప్రాంప్ట్ వల్ల, అది ఇచ్చిన సలహా వల్ల మా పిల్లవాడు మానసికంగా వీక్ అయిపోయి, లేకపోతే అది అడ్వైజ్ ఇచ్చింది నువ్వు సూసైడ్ చేసుకో, ఇంకెందుకు పనికిరావు నువ్వు అని చెప్పి నిజమే అనుకొని, కుర్రవాళ్ళు అంతే కదండి, ఒక రకమైన కుర్రవాళ్ళు అడిక్ట్ అయిపోతే నిజమే అనుకొని వాళ్ళు సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో మరి మనం ముఖ్యంగా మనం ఏఐ ఎలా వాడాలనేది తెలుసుకోవాలి. పిల్లలు ఎలా వాడాలనేది కూడా ఇప్పటి నుంచే చెప్పుకోవాలి. పిల్లలు బాగా వాడుతున్నారు, వాళ్ళకి ఈ విషయం తెలియదు. దయచేసి ఈ విషయం వాళ్ళకి తెలియచేయండి. ఈ రీల్ అయినా కానీ షేర్ చేయండి. ఏఐ వాడుతున్న వాళ్ళందరికీ ఈ రీల్ షేర్ చేయండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి విషయాలు షేర్ చేసుకుంటూ ఉందాం. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.